హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను మీ అలంకృత. సో ఫస్ట్ వీకెండ్ అయితే వచ్చేసిందండి. సో ఈసారి డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండబోతుంది అంటున్నారు, సింగిల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అంటున్నారు. అసలు అంటే నామినేట్ అయిన కంటెస్టెంట్లు 9 మెంబర్స్లో ఎవరెవరు ఏ ప్లేస్లో ఉన్నారు, ఎవరు ఎక్కువ ఓట్లు పడుతున్నాయి, అసలు ఎవరి ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అనేది మనమైతే మాట్లాడుకుందాము. యాక్చువల్గా మనం ఊహించిన వాళ్ళేమో తక్కువ కంటెంట్ ఇస్తున్నారు, అసలు ఊహించకుండా అరే వీళ్ళు ఫస్ట్ వీక్ ఎలిమినేటర్ బాబు అని ఫస్ట్ డే గేమ్ సెకండ్ డే గేమ్ చూసిన తర్వాత మనం డిసైడ్ అయిన వాళ్ళు మంచి కంటెంట్ ఇచ్చి మంచి క్యాప్టెన్ కూడా అయినారు మేబీ. బట్ అంటే అలా అనుకుంటే ఇలా అవుతుంది, ఇలా అనుకుంటే అలా అవుతుంది. అండ్ సృష్టి వర్మ గారు కూడా మంచి కంటెంట్ ఇస్తారనుకున్నాం కానీ అసలు ఏం కంటెంట్ ఇవ్వట్లేదు ఆవిడ. అంటే బయట చాలా కాంట్రవర్సీలో ఉన్నారు కాబట్టి ఫ్యాన్ వార్స్ అవి ఇవి జరగవచ్చు, పెద్ద ఇష్యూ జరగవచ్చు ఆమె గురించి అనుకొని వాళ్ళు పంపించడం అయితే జరిగింది. బట్ అక్కడ చూస్తేనేమో మొత్తం రివర్స్ అయిపోయింది. పాపం వాళ్ళు మాత్రం లోపల చేయండి, వీళ్ళు మాత్రం బయట ఏం చేస్తారు చెప్పండి, కరెక్ట్ కాదు కదా. సో అందుకని ఓటింగ్ ఎందులో ఉందో అని చెప్పేసి మనం ఒకసారి అయితే మాట్లాడుకుందాం. ఐ మీన్ అంటే ఎవరికి ఎక్కువ ఓట్స్ పడుతున్నాయి, ఎవరు ఏ ప్లేసెస్లో ఉన్నారు అనే దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఓటింగ్లో వచ్చేసి తనుజ గారు ఉన్నారు. మరి ఈవిడ సీరియల్ యాక్టర్ కాబట్టి మేబీ జనరల్గా ఆమె కిచెన్లో ఉండి ఏడుస్తుంది కాబట్టి, పైగా కిచెన్ డ్యూటీ కాబట్టి పాపం ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరూ కిచెన్ కష్టాలు తెలుసు కాబట్టి మేబీ ఇంట్లో ఉండే ఫ్యామిలీ ఆడియన్స్, తన సీరియల్ ఆడియన్స్ మేబీ ఓటేస్తున్నారేమో. ఫస్ట్ ప్లేస్లో అయితే తనుజ ఉంది. ఈ వీక్ అయితే అసలు ఆమె ఎలిమినేటే అవ్వదు. సో నెక్స్ట్ సుమన్ శెట్టి గారు జనరల్గా ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతారని చాలామంది అనుకున్నారు. బట్ 2 పాయింట్లల్లో 2 విషయాలల్లో ఆయనది టర్న్ అయితే తిరిగిపోయింది. సోషల్ మీడియాలో మంచి గట్టి సపోర్టే ఉంది, మంచి టాప్ సెకండ్లోనే ఉన్నారు ఆయన. కాబట్టి జనరల్గా అది స్ప్రే కొట్టుకునేది, స్మెల్ చూసేది, అబ్బా ఎంత బాగుంది అంటే తన ఇన్నోసెన్స్ కానీ ఆ వైరల్ ఎంత వైరల్ అయిందంటే ఆ వీడియో మామూలు వైరల్ అయితే కాలేదు. అండ్ ఇంకొకటి నామినేషన్స్ అప్పుడు తను మాట్లాడిన పాయింట్స్ కానీ లేదంటే కరెక్ట్ పాయింట్ వచ్చినప్పుడు పాయింట్ పెడుతున్నారు అనమాట. సో ఆయన అలాగా ఆ 2 విషయాల్లో ఆయన ఎక్కువ కనెక్ట్ అయిపోవడం వల్ల ఆయన కూడా ఎలిమినేట్ అవ్వరు, సెకండ్ ప్లేస్లో ఉన్నారనమాట. సో థర్డ్ ప్లేస్ వచ్చేసి ఇమ్మాన్యుల్ గారు ఉన్నారు. మంచి ఎంటర్టైన్ చేస్తున్నారు. నిన్న టాస్క్ విషయంలో కూడా ఆయనకు అన్యాయం జరిగిందనే చాలామంది 90-95% అయితే అందరూ మాట్లాడుకుంటున్నారు. మంచి ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఆయన మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం తగ్గించకుండా ప్రతి దాంట్లో స్కిట్స్ చేసినా లేదంటే టాస్క్లు ఇచ్చినా ప్రతి దాంట్లో మాట్లాడే విధానంలో కానీ ప్రతి ఒక్కటి. అండ్ ఇంకొకటి ఈయన సంజన గారితో ఫ్రెండ్షిప్ ఎక్కువ బిల్డ్ చేసుకుంటున్నాడు కాబట్టి ఆమెకి చాలా బీభత్సమైన పాజిటివిటీ వచ్చింది కాబట్టి ఆమె తప్పైనప్పుడు తప్పని చెప్తున్నాడు, రైట్ అయినప్పుడు రైట్ అని చెప్తున్నాడు, ఆమె పక్కనే ఉంటున్నాడు కాబట్టి ఆమె వల్ల కూడా ఈయనకు కొంచెం చాలా పాజిటివ్ వచ్చిందనే చెప్పాలి. థర్డ్ పొజిషన్లో ఇమ్మాన్యుల్ గారు ఉన్నారు. ఫోర్త్ పొజిషన్ వచ్చేసి సంజన గారు ఉన్నారనమాట. జనరల్గా ఈమె ఫస్ట్ 2 days చూసినప్పుడు అరే ఏంద్రా ఈవిడతో అసలు హౌస్ అంతా ఒకవైపు ఉంటే ఈవిడ ఒక్కటి ఒకవైపు ఉంది, అసలు ఏంటి ఈమె బిహేవియర్ ఏంటి, అసలు ఈమె బిగ్ బాస్ ఆడడానికి వచ్చిందా, 1 weekలోనే ఎలిమినేట్ చేసుకొని వెళ్ళిపోవడానికి వచ్చిందనే క్లారిటీకి అయితే మనం వచ్చినాం. బట్ అవన్నీ టర్న్ చేసి క్యాప్టెన్ అయ్యి ఇంట్లోకి రావద్దన్నా కానీ ఆవిడ ఎలా అంటే ఇప్పుడు హౌస్ మేట్స్ కంటే పైన లగ్జరీ రూమ్లో పడుకుంటూ తను చాలా మంచిగా క్యాప్టెన్సీ టాస్క్ని కంప్లీట్ చేసి తను క్యాప్టెన్ అయిపోయిందనమాట. సో తనకి ఇంకా పెరగొచ్చు మేబీ ఓటింగ్ కోడ్స్ అనేవి మూసేశారనుకుంటా, మేబీ తనకి ఇంకా పాజిటివిటీ పెరగొచ్చు. తనైతే 4th పొజిషన్లో ఉన్నారు. అండ్ 5th పొజిషన్లో మాత్రం రాము రాథోడ్ గారు ఉన్నారు. ఎందుకంటే పాపం ఈ హౌస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆయనను కూర్చోబెట్టి మరి అంతలా బట్టలు ఉతికించడం, బాధించడం అదంతా నచ్చలేదు. దట్ టు చాలా మంచి ఎఫర్ట్స్ పెడుతున్నారు క్యాప్టెన్సీ టాస్క్లో కూడా. 1.5 hour అటు షఫ్లే చాలా చక్కని ఎఫర్ట్స్ పెట్టాడు. మంచి పాజిటివ్గానే ఉంది. మేబీ ఇంకా గేమ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఈయనకైతే 5th పొజిషన్ వచ్చింది. 6th పొజిషన్ వచ్చేసి డెమాన్ పవన్ అయితే ఉన్నారండి. ఈ డెమాన్ పవన్ ఏం అర్థం కావట్లేదు, ఏం కంటెంట్ ఇస్తారో అర్థం కావట్లేదు. అందరూ మాట్లాడినాక 2-3 ముక్కలు మాట్లాడతాడు, తనకంటే స్టాండ్ తీసుకోడు. అసలు నిజంగా ఎడిట్లో ఆయన గురించి లేపేస్తున్నారా లేకపోతే ఏందో నాకైతే అర్థం కావట్లేదు. బట్ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఓటింగ్ బాగానే వస్తుంది. 6th పొజిషన్లో ఉన్నాడు. అండ్ 7th పొజిషన్ వచ్చేసి రీతు చౌదరి గారు అనమాట. జనరల్గా ఈవిడ ఎఫర్ట్స్ ఈవిడ పెడుతుంది, చాలా చక్కగా గేమ్ ఆడుతుంది. రైట్ అనే దగ్గర రైట్ అంటుంది, రాంగ్ అనే దగ్గర రాంగ్ అంటుంది. బట్ కాకపోతే ఓటింగ్ అనేది జనాలు ఇంకా అంతగా అడాప్ట్ చేసుకోలేదు అనేది అయితే విషయం అయితే అర్థమవుతుంది. కాబట్టి మేబీ ముందు ఇంకేమైనా అవ్వచ్చు. ఎందుకంటే నిన్న మొన్నే కదా కొంచెం నెగిటివిటీలోంచి వచ్చింది, ఐ మీన్ కాంట్రవర్షియల్ అయిపోయి మేబీ జనాలు ఇంకా తీసుకోలేకపోతున్నారేమో. లేదంటే ఈ మన కళ్యాణ్తోని లేదంటే ఇటు పవన్తోని చూపులు అవన్నీ కొంచెం ఇంకా ఈవిడ ఇంతేరా పులిహోర అని చెప్పేసి తీసుకోవట్లేదు, నాకైతే అర్థం కావట్లేదు. బట్ అవన్నీ ఫ్రెండ్షిప్ బాండ్స్, మీరేం అలా తీసుకోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన
సృష్టి వర్మ గారు ఉన్నారు. సృష్టి వర్మ గారు అసలు ఏం కంటెంట్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు. మేబీ మా హైలీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా గారు ఉన్నారు. అసలు ఫ్లోరా గారు అయితే అసలు ఏమి, సృష్టి గారన్నా బెటర్, అంత ఇంత మాట్లాడి ఏదో ఒకటి చేస్తున్నారు, కానీ ఫ్లోరా అయితే అసలు ఏమీ చేయట్లేదు. అసలు ఆమెకు మన భాష అర్థమవుతుందో అర్థం కావట్లేదు, జస్ట్ ఆవు అనుకుంటా మేనేజ్ చేస్తుంది. అండ్ సంజన గారు అయితే ఇవన్నీ టార్గెట్ చేసిరని చాలామంది అనుకుంటున్నారు. మరి ఏం జరుగుద్దో చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ ఫస్ట్ వీక్ ఓటింగ్స్ అయితే ఇలా జరుగుతున్నాయి. మేబీ ఎవరు ఎలిమినేట్ అవుతారో నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. థ్యాంక్ యూ.